ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. ఓం భక్తులకు ఆహ్వానము మరియు నమస్సుమాంజలు. ఒకసారి సత్యలోకంలో అంటే రామకుప్పం దగ్గర ఆశ్రమంలో సత్యలోకం ఆశ్రమంలో ప్రాసెస్ జరుగుతుంటే ఆ ప్రాసెస్లో నేను పార్టిసిపేట్ చేశాను. చేసేటప్పుడు నాకు ఒక విజన్, ఐ మీన్ మిస్టికల్ ఎక్స్పీరియన్స్ ఒక కథ రూపంలో వచ్చింది. అదేంటంటే ఒక గ్రామంలో ఒక జమీందారు ఉంటాడు. ఆ జమీందారు ఫ్యామిలీతో ఉంటాడు. ఆయనకి బంగ్లా, భూములు, పంట భూములు, పంట తోటలు, బంగ్లాలు అన్నీ ఉంటాయి. అందులో ఆ ఊరి వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. సో బంగ్లాలో ఉన్న వాళ్ళు బంగ్లా పని, పంటలు పండించడం, గార్డెన్స్ నుంచి ఫలసాయం తీసుకురావడం, ఇవన్నీ వాళ్ళ జమీందారికి కావాల్సినంత ఉంచుకొని మిగతా దమ్ముకొని తన ధనాగారం నింపుకుంటూ ఉండేవాడు. తర్వాత ఆయన ఊరిలోకి వెళ్ళినప్పుడు బండి మీద అందరూ నమస్కారం చేయడం, పలకరించడం, ఆప్యాయంగా పలకరించడం, మాట్లాడడం జరుగుతూ ఉండేది. ఈయన సంతోషిస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే ఆ రాజ్యంలో రాజుగారు దండోరు వేయిస్తారు. ఒక మహమ్మారి జబ్బు మన రాజ్యంలోకి ప్రవేశించింది. దానికి విరుగుడుగా టీకాలు అందరూ వేయించుకోవాలి. ప్రతి గ్రామంలో ఉన్న జమీందారు ఈ టీకాల గ్రామ ప్రజలకు వేయించాలి ఆయన సొంత ఖర్చులతో అని చెప్పి దండోర వేయిస్తారు. ఈ జమీందారు ఏం చేస్తాడంటే, వీళ్ళందరికీ నేను టీకాలు వేస్తున్న ధనాగారం ఖాళీ అయిపోతుంది కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు వేయించుకుంటానని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకు వేయించుకుంటాడు. ఫ్యామిలీ మెంబర్స్కి వేయించుకున్న తర్వాత ఈ గ్రామానికి కూడా ఆ జబ్బు వస్తుంది. ఆ జబ్బు వీళ్ళకి రాకుండా మిగతా ప్రజలందరికీ కూడా, ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోవాలో వాళ్ళందరికీ కూడా వస్తుంది. ఆ లక్షణాలు ఏంటంటే వాళ్ళు నీరసించిపోవడం, ఆకలి లేకపోవడం, నిద్ర లేకపోవడం, శక్తి లేకపోవడం, నడవలేకపోవడం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, ఆ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా ప్రజలకు వచ్చిందో, ఈ బంగ్లాలో పనిచేసేవాళ్ళు, తోటలో పనిచేసేవాళ్ళు, పంట పొలాల్లో పనిచేసేవాళ్ళు కూడా రావడం వల్ల వాళ్ళు పనికి రావడం మానేస్తారు. ఎప్పుడైతే పనికి రావడం మానేస్తారో ఈయనకి ఇంట్లో పనులు జరగవు, పంటలు పండవు, తర్వాత పండ్ల తోటల నుంచి ఫలసాయం రాదు. ఈయన బయటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా శవాల్లాగా ఉండిపోతారు. ఎవరు పలకరించరు, ఎవరు నమస్కారం చేయరు, ఎవరు ఆనందంగా మాట్లాడరు. అందరూ శవాల్లా గుట్లుగా పడి ఉంటారు. అప్పుడు ఈయనకు అనిపిస్తుంది, అంతకుముందు కంపేర్ చేసుకుంటే ఎంత ఆనందంగా ఉండేది, వీళ్ళందరూ కలకల్లాడుతుండేవారు, తిరుగుతూ ఉండేవారు, నాకు ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఈ విధంగా అయిపోయిందని చెప్పి ఆయనకు రియలైజేషన్ వచ్చి అందరికీ తన డబ్బులతో వైద్యం చేయిస్తారు. అప్పుడు అందరూ కూడా మామూలుగా నార్మల్గా అయ్యి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళు బాగుంటేనే మనం ఆనందంగా ఉంటాము, బతకగలుగుతాము. ఉదాహరణకు మనకున్న గ్రామంలో కానీ సిటీలో కానీ ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ పడిపోయి శవాల్లాగా గుట్టల్లాగా ఉంటే మనం ఆ రూట్ అంటూ వెళ్తే మనకి ఎలా ఉంటుంది, చాలా విచారంగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి నాకు అర్థమైంది ఏంటంటే, మనం కూడా ఇతరులకు వీలైనంత హెల్ప్ చేసి వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనే జ్ఞానాన్ని నాకు భగవాన్ ప్రసాదించారు. దానికి చాలా కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. ఇది మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ఇన్సైట్ ఇచ్చారు, అది కథ రూపంలో ఇచ్చారు. అదేంటంటే, ఇద్దరు మిత్రులు వేరే వేరే దారుల్లో అడవిలో నుంచి వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. ఏ అండ్ బి వెళ్తున్నప్పుడు చీకటి పడిపోయింది. మార్గమధ్యంలో ఇద్దరూ తెలియకుండా ఒక పాడుపడిపోయిన బావిలో పడిపోయారు. అంటే ఆయన ఇల్లు దారిలో ఆయన పడిపోయాడు, ఈయన ఇల్లు దారిలో ఈయన పడిపోయాడు. వేరు వేరు దారులు. అక్కడ బయటకు వద్దామని చూస్తే ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఆ పడిపోయిన నీరు లేదు, లోతుగా ఉంది, బయటకు రావడానికి
ట్రై చేశారు, అవ్వలేదు. హెల్ప్ అని అడిగారు, ఎవరు చుట్టుపక్కల లేరు. ఇంకేం చేయాలో అర్థం కాకుండా నిరాశగా ఉన్నారు. అందులో ఏ అనే వ్యక్తి చూస్తాడు. నువ్వు చుట్టూ చూస్తే ఒక సన్నటి ఓడ, చెట్టు నుంచి సన్నటి ఓడ పట్టుకొని వేలాడుతుంటుంది. అది చూసి ఈ ఓడ ఉంది కానీ దీన్ని పట్టుకొని లాగితే తెగిపోద్ది, నా బరువు ఆగదు, ఇదేం నాకు సహాయం చేస్తుంది అనుకొని చెప్పేసి ఊరుకుంటాడు. బి అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఆయనకు కూడా ఒక సన్నని ఓడ చెట్టు నుంచి వేలాడుతుంటుంది. అది చూసి మనకి ఉన్నది ఇది ఒకటే ఆధారం, ట్రై చేద్దాం అని చెప్పేసి ఆ ఓడని పట్టుకొని లాగుతూ ఉంటాడు. లాగుతుంటే అది వస్తూ ఉంటుంది, అలా పొడవుగా వస్తూ ఉంటుంది. వస్తూ వస్తూ ఆ ఓడ లావ్ అవుతూ ఉంటుంది. ఎంత లావ్ అవుద్దంటే ఒక మనిషి పట్టుకొని మనిషి బరువుని ఆపగలిగే అంత లావుగా ఓడ అవుతుంది. అక్కడ ఆగిపోద్ది. అప్పుడు అది ఆసరాగా చేసుకొని ఈయన ఆ నూతి నుంచి బయటపడిపోతాడు. సో దీనివల్ల భగవాను చెప్తున్నది ఏంటంటే, అవకాశాలు వస్తూ ఉంటాయి. మనం జీవితంలో పైకి రావాలంటే ఈ అవకాశాలను ఉపయోగించుకుంటే అవే మనకి పెద్ద అవకాశాలుగా మారి జీవితంలో పైకి రాగలుగుతాం. ఎందుకు ఈ అవకాశం నాకు చిన్నది, నాకు పనికిరాదు అని చెప్పేసి మనం వదిలేసుకుంటే మనం లాస్ అయ్యేవాళ్ళం అవుతాం అని చెప్పడం భగవాను నాకు జ్ఞానాన్ని ప్రసాదించారు. ఇది మీకు నేను పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.